బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ 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 ఒక మంచి కథ చెప్పు. అంటే నీ ఉద్దేశం ఏంటి? రోజు నేను ఆలస్యంగా వచ్చి నీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఏదో కథ చెప్పి తప్పించుకుంటున్నానన్న విషయం అందరికీ తెలియాలని కథ చెప్పమంటావా? కోర్త కుండలా బయలుపోద్ది చేసామనుకుంటున్నావా? అదేదో ఇండైరెక్ట్ గా తిట్టే బదులు డైరెక్ట్ గానే తిట్టొచ్చు కదా. అన్ని డైరెక్ట్ స్పీచ్ లో చెప్పలేవు నాన్న. ఏనా అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు చూడు, ఒక్కోసారి డైరెక్ట్ గా చెప్పరు, గిన్నెలు ఎత్తేస్తారు. అవును. కంచాలు అరిగిపోయేటట్టు కరిగిపోయేటట్టు తోవేస్తా ఉంటారు చూడు. అంటే 100 సార్లు డైరెక్ట్ గా చెప్పినా కూడా వర్కౌట్ కానప్పుడు ఇండైరెక్ట్ గా ఒక్కసారి చెప్తే చాలన్నమాట. ఓహో, అది ఇండైరెక్ట్ స్పీచ్ కున్న వాల్యూ. ఓహో అలా అంటావా? అంటే ఎప్పుడైనా నీ మీద కోపం వచ్చినప్పుడు నిన్ను ఊహించుకొని పచ్చడిని పచ్చా పచ్చా కొట్టేస్తూ ఉంటాను అలాగా? అంటే నన్ను ఊహించుకుని కచ్చా పచ్చా నూరేస్తుంటావా? మామూలు కాదు. ఒకసారి అయితే మిరపకాయను గుద్దితే పనిచ్చిన వాడిని తిట్టుకోవడమే ప్రపంచ లక్షణం రా. అంటే ఇప్పుడు నన్ను కూడా ఎన్నోసార్లు ఇండైరెక్ట్ గా తిట్టే ఉంటావుగా నువ్వు. నిన్ను ఇండైరెక్ట్ గా తిట్టాల్సిన అవసరం ఏముందిరా? డైరెక్ట్ గా తిట్టగలన అవసరం అయితే జంధ్యాల గారి తిట్లన్నీ ఎరువు తెచ్చుకుని కుంక అక్కు పక్షి అని తిట్టలేనా ఏమిటి? ఇండైరెక్ట్ తిట్లన్నీ డైరెక్ట్ గా మనం వంట చేస్తున్నప్పుడు, తాలింపు వేస్తున్నప్పుడు, కూరగాయలు కోస్తున్నప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా? కూల్. బాబాయ్ హోటల్లో ఈరోజు మొదటి వంట గుమ్మడికాయ మసాలా కూర. అందుకో పదార్థాలు అందుకో. ఏది గుమ్మడికాయనా? ఇది పసుపు గుమ్మడికాయ. అంటే ఇప్పుడు నీళ్లలో కొంచెం పసుపు వేసి ఈ గుమ్మడికాయ, నానబెట్టిన వేరుశనగ గుళ్ళు శుభ్రంగా మరగబెట్టు. దాక తీసుకో, పొయ్యి మీద పెట్టు. ఇంట్లో తీగ పారుతుంది బాబాయ్, బూడిది గుమ్మడికాయ అంటారు అది. నీళ్ళు పోయి గుమ్మడికాయలు వేసాయి. నానబెట్టి తెచ్చిన వేరుశనగ గుళ్ళు వేసాయి. కాస్త పసుపు ఏమన్నావుగా ఇందులో? వెయ్యి. ఆ 2 పళ్ళాలు అందుకో. వేపుడు మూకుడు. గుమ్మడికాయ వండేటప్పుడు స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ మసాలాలు వేయకూడదు. చిరు మసాలాలతోనే బహు పసందుగా తయారవుతుంది కూర. కొంచెం నూనె వేయి. ధనియాలు వేడెక్కాల్సిన అవసరం లేదు, వేసేయి. దాల్చిన చెక్క, శనగపప్పు, వేడిగా మిరపకాయలు, వేడిగా మంచి కలర్ వస్తుంది. ఎండు మిరపకాయలు, ఎండు కొబ్బరి జాగ్రత్తగా వేయించు. ఇది తీసుకెళ్ళి రుబ్బి పట్రా. డైరెక్ట్ గా చెప్పావా లేకపోతే మనసులో ఏదో పెట్టుకుని ఇండైరెక్ట్ గా చెప్పావా? మనం అంతా డైరెక్టే, అంతేనట్టు. రహదారి మనది, వెళ్ళు. చాలా చెప్పావు. పోయిరా. మెల్లగా మెల్లగా మెల్లగా, నువ్వు అటెన్షన్గా ఉన్నానని చెప్పి. పొయ్యి వెలిగించి అబ్బాయి. నువ్వు చేయొచ్చుగా ఆ పని, ఏదో నేను వచ్చి చెయ్యాలా? అని నేనే చూసుకోవాలా? ఏదో ఒకటి పని ఉండాలి కదా. కొంచెం నూనె వేయి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పసుపు ఇవి వేసే మాడిపోతాయి, లేకపోతే ఉల్లిపాయలు వేసే. కొంచెం ఉప్పు వేసా. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. కొంచెం మంట తగ్గించు. అక్కడ పొయ్యి కట్టేసి ఇవి వీటిలో తీసే.
జాగ్రత్తగా నీళ్ళంతా జల్లించి తీ. ఒకసారి తీసి కలుపు. ఈ మసాలా వేసే. మూత పెట్టే. ఒక్క 2 నిమిషాలు మంట తగ్గించి వదిలేసాయి, మగ్గని. కొంచెం నీళ్ళు వేయి, మాడిపోయే ప్రమాదం ఉంది. వేసాయి గుమ్మడికాయలను, ఆ వేరుశనగ గుళ్ళు. మూత పెట్టి ఒక 6 నుంచి 7 నిమిషాలు మగ్గనిద్దాం. పరిశుభ్రత ఉద్యమం. అంతేనా? శుభ్రం చేయుట. దీని పరిస్థితి ఏంటో చూడు. కొత్తిమీర వేస్తే ఇక చాలు, గుమ్మడికాయ మసాలా కూర రెడీ. గుమ్మడికాయ మసాలా కూర రెడీ. బాబాయ్, ఇప్పుడు ఈ గుమ్మడికాయ కూర చూస్తుంటే నీకు ఎలా ఉంది అనేది నువ్వు ఇండైరెక్ట్గా చెప్పకు, డైరెక్ట్గా చెప్పు. డైరెక్ట్గానే చెప్తున్నాను, ఇండైరెక్ట్గా ఏమాత్రం చెప్పట్లేదు. ఆ రంగు చూసిన తర్వాత నా మనసంతా ఆ రంగు మీదే పడిపోయింది. రంగే అంత బాగుందంటే రుచి ఇంకెంత బాగుంటుందో ఊహించు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, 2వ వంటలోకి వెళ్ళిపోతున్నాం. బాబాయ్ హోటల్లో ఈ రోజు 2వ వంట సొరకాయ పచ్చి శనగల కూర. అందుకు ఆ పదార్థాలు ఏది? సొరకాయ పచ్చి శనగల కూర. ఆ వేపుడు మూకుడు అందుకు. కొంచెం నూనె వేయి. జీలకర్ర, ధనియాలు, సోంఫ్, పచ్చిమిరపకాయలు, ఆ ఉల్లిపాయలు వేసే. సోంఫ్ వేయంగానే వచ్చిన సువాసన ఉంది చూడు, ఇక చెప్పే పని లేదు. కొంచెం ఉప్పు తగిలించు. కొంచెం మెత్తబడితే చాలు ఆ ఉల్లిపాయలు. వెళ్ళి కాటుకులాగా నూరుకునిరా, పొయ్యి కట్టే. వస్తా. ఇదే ఇండైరెక్ట్గా చెప్పడం అన్నమాట. బాబాయ్ మీద నీకు మనసులో ఏముందో అన్నది మాకు అర్థమవుతా ఉంది రో. జీతం మీద పడుతుంది ఇది ఇండైరెక్ట్గా. గిన్నె పెట్టు, నూనె పోయి. ఆవాలు, అల్లం తురుము, కరివేపాకు, పసుపు, సొరకాయ ముక్కలు, కొన్ని ప్రాంతాల్లో ఆనపకాయ అని కూడా అంటారు. చాలా సులభంగా జీర్ణమయ్యే కూరగాయలు ఇదొకటి. పచ్చి శనగలు,
మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మూతి ఈ పేస్ట్ వేసే, అందులో కొంచెం నీళ్ళు వేసి కలిపేసే. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇవన్నీ క్లీన్ చేసే. మూతి ఒకసారి కలుపు. సొరకాయ ఎప్పుడు వండినా సరే కొంచెం పాలు వేసామనుకో తదుపరి స్థాయికి వెళ్ళిపోతుంది. అది అమ్మయ్య మొత్తానికి పూర్తవుతుంది అనమాట. అది ఓకే, కలుపు ఒకసారి. సొరకాయ ఉన్నప్పుడు పాలు పడితే ఆ టేస్టే అద్భుతం. ఇంకా పొయ్యి కట్టేయాలప్పా. దించేయండి. ఓకే, బదలాయించండి. కొంచెం కొత్తిమీర వేసే పైన. బాబాయ్, ఇంత ఆరోగ్యకరమైనటువంటి వంటలు నీ మస్తిష్కంలో నుంచి తప్ప ఇంకెవరి మస్తిష్కం నుంచి రావు. ఎలా వస్తాయి బాబాయ్ ఇలాంటి ఆలోచనలు? ఒక సోరకాయని, ఒక పచ్చి శనగని మధ్యలో ఒక పాలు పోసి కలపాలనే ఒక ప్రక్రియ నీ దగ్గర నుంచే. ఒక గుమ్మడికాయని ఆ రకమైన కలర్ ఇస్తావా? ఏమి దేవుడు అయ్యా నువ్వు? నెత్తి మీద పాలు పోస్తున్నావా? ఐఎమ్ నాట్ టాకింగ్ టు ఇండైరెక్ట్, ఐఎమ్ టాకింగ్ టు డైరెక్ట్. బాబాయ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను, ఏమనుకో కదా. ఈ మధ్య అప్పులు అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు, ఖాళీ కూర్చొని తినేవాళ్ళు ఎక్కువైపోయారు. అరే రే 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 ఫోన్ చేస్తారా? డైరెక్ట్ అప్పు కావాలని అడగరు. ఏరా ఎలా ఉన్నావు, ఆరోగ్యం ఎలా ఉంది, షుగర్లు బీపీలు ఏమన్నా వచ్చాయా, ఏంటో రాత్రే కల్లోకి వచ్చావు, ఇంతకీ అమ్మ ఎలా ఉందిరా, మర్చిపోయాను అమ్మకి, అమ్మా ఎలా ఉన్నావు అమ్మా, చాలా రోజులైందమ్మా నిన్ను. అయ్యో నాన్న ఎలా ఉన్నావు నాన్న, తమ్ముడు ఎలా ఉన్నాడు రా, అరే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉందిగా, జాగ్రత్తగా ఉండు, ప్రతి రూపాయిని వెనకేసుకో, డబ్బులు ఆగం చేసుకోకు, ఎవరు పడితే వాళ్ళు అడిగితే డబ్బులు ఇవ్వకు. అవుందా అన్నట్టు నేను మర్చిపోయాను, డబ్బులు టాపిక్ వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. అర్జెంటుగా ఒక 10,000 కావాలి, రేపు సర్దుతాను, ఏమనుకోవు కదా, రేపే ఇచ్చేస్తా అని అంటాడు. అదేదో వాడే రేపు తీసుకోవచ్చుగా 10,000. ఈ డ్రామా అంతా ఓ బాబోయ్. అదేదో డైరెక్ట్ గా ఫోన్ చేసి ఎరా నాకు 10,000 అర్జెంట్ గా కావాలి అంటే మన దగ్గర లేదురా అని చెప్పేస్తాం, అయిపోద్ది. ఈ జగన్నాటకం అంతా మనకెందుకు? ఇండైరెక్ట్ గా అటు నుంచి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి 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 10,000 దగ్గరకు వస్తాడు. ఇవ్వకపోతే శత్రుత్వాలు. సర్లేరా నువ్వు ఇస్తావేమో అనుకున్నా, మన బంధం ఇంతవరకే, నాకేం తెలుసు, సరే ఉంటా, మళ్ళీ ఎప్పుడు నాకు ఫోన్ చేయకు అంటాడు. ఈ పెడతారు ఒకటి, డబ్బే శత్రువు. అవును, డబ్బే అన్నిటికీ మూలం, డబ్బే మనిషి బంధాన్ని దూరం చేస్తుంది. గుర్తుపెట్టుకో, నాకు ఒక 1,000 రూపాయలు అప్పు వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఓకే రైట్. ఇప్పుడు ఏంటి మూడో వంట ఏంటి? మూడో వంటకం పేరు దొండకాయ గోంగూర పచ్చడి. దొండకాయ తోటలో నాకు అప్పు కాస్త టేక్ ఇట్ మా. దొండకాయలో అసలు గోంగూర కలపాలన్న వచ్చిన ఆలోచన ఇది ఉంది చూడు. అసలు విషయం నీకు కాసేపట్లో తెలుస్తుంది. ఏంటి కంపెనీస్ కలపట్లేదేంటి? వేపుడు మూకుడు పెట్టుము. బాబాయ్ ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నావా, లేకపోతే నీ స్వతహాగా? నా మీద నేనే ఎన్నో ప్రయోగాలు చేసి మీ పిన్ని మీద చేసి కొంచెం నూనె వేయి, చిట్ట చివరికి ఈ స్థితికి వచ్చాను. నూనె కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఈ పచ్చడి కాబట్టి. పచ్చడి రోటి పచ్చడా లేకపోతే ఏంటి? రోటి పచ్చడి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పసుపు, కొంచెం కలుపు, గోంగూర వేసి గోంగూర అనగా నీకు ఏం గుర్తుకొస్తా చెప్పు బాబాయ్, డైరెక్ట్ చెప్పు, ఇండైరెక్ట్ చెప్పు. గుంటూరు గోంగూర పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. కొన్ని పదార్థాలు కొన్ని ప్రాంతాల్లో బాగా రుచికరంగా ఉంటాయి. కారణం ఏంటో తెలుసా?
అక్కడ నేల నీరు, గొప్పతనం. నేల నీరు. గుంటూరులో గోంగూర తీసుకొచ్చి ఇక్కడ చేసినా కూడా బాగా రుచిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేలలో పండిన, అక్కడి నీటితో పండించిన పంట కాబట్టి ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. వంట చేసే అమ్మ చేతిలో మహిమ ఉంటుంది. అట్లా చేతితో వంట టేస్ట్ మారుతూ ఉంటుంది. ఈ పచ్చడిలో ప్రత్యేకత ఏంటంటే, నువ్వు ఇంతవరకు ఏమిటి అడగలేదా అని నేను చూస్తున్నాను. ఏమిటి బాబాయ్ దొండకాయ ఎందుకు ఇవ్వలేదు, దొండకాయ వేయించాల్సిన పని లేదా అని నువ్వు అడగలేదు ఇంతవరకు. దాన్ని నువ్వేం చేస్తావంటే కచ్చా పిచ్చాగా పచ్చగా వేస్తావు. బాగా పులుపు ఉన్నప్పుడు, ఇప్పుడు గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి దొండకాయ మనం డైరెక్ట్ గా దొండకాయలు డైరెక్ట్ గా తినేయగలుగుతాం, పెద్ద సమస్య ఉండదు. ఇప్పుడు ఇది పచ్చిగానే మనం తింటే ఆ పులుపుదనానికి, దీంట్లో ఉండే రుచికి కొంచెం కమ్మదనం తదుపరి స్థాయికి వెళ్ళిపోతుంది. అది రోల్ అందుకో. పొయ్యి కట్టే దొండకాయలు పచ్చివి 2 దెబ్బలు చెప్తా. కొంచెం ఈ లోపల ఉప్పు అందుకో, కల్లుప్పు. సరేలే. ఆ పదార్థం ఇందులో కలిపి ఇట్లా కాదు, పెట్టుకొని అమ్మయ్యా మార్చేద్దాం. అయిపోయింది బాబాయ్, అయిపోయింది. చలో. ఏదైనా రోట్లో పచ్చడి చేస్తే రోటి పచ్చడి టేస్ట్ వేరు, అవును, ఆ రుచి వేరు. అంతా అయిపోయాక ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నూనె ఎక్కువ వేయాలి. ఆ నూనె కొంచెం ఎక్కువ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. ఇక్కడ పీనాసిగా నూనె తక్కువ వేసారనుకో అవుటే, మొత్తం రుచి అంతా కొండెక్కేస్తుంది. 3 వంటలు సిద్ధమైపోయాయి. ఒకసారి ఇదంతా క్లీన్ చేసానా మరి? చేసే. గుమ్మడికాయ మసాలా కూర ఎలా తయారు చేసావు? గుమ్మడికాయ మసాలా కూర ఎలా తయారు చేసామంటే, ముందుగా గిన్నెలో నీళ్లు పోసి గుమ్మడికాయ ముక్కలు, నానపెట్టిన పచ్చి పల్లీలు, పసుపు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ప్యాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో ధనియాలు, దాల్చిన చెక్క, శనగపప్పు, బేడిగ మిర్చి, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత కాస్త ఉప్పు కూడా వేసి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. దాంట్లోనే మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసి చిన్న మంటలో 2 నిమిషాల పాటు మగ్గించుకొని కొన్ని నీళ్లు పోసి ముందుగా ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలు, పల్లీలు వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర చల్లుకుంటే గుమ్మడికాయ మసాలా కూర రెడీ. సోరకాయ పచ్చి శనగల కూర ఎలా తయారు చేసామంటే, ముందుగా ప్యాన్ లో నూనె పోసి వేడెక్కాక జీలకర్ర, ధనియాలు, సోంపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత ఉప్పు కూడా వేసి బాగా కలిపి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలు పెట్టుకుని అందులో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, అల్లం తురుము, కరివేపాకు, పసుపు, సోరకాయ ముక్కలు, పచ్చి శనగలు, మసాలా పేస్ట్, నీళ్లు వేసి 5 నిమిషాల పాటు ఉడికించి పాలు పోసి కలిపి దించుకుంటే సోరకాయ పచ్చి శనగలు రెడీ. దొండకాయ గోంగూర పచ్చడి. దొండకాయ గోంగూర పచ్చడి ఎలా తయారు చేసామంటే, ముందుగా ఒక ప్యాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, గోంగూర వేసి బాగా కలిపి రోట్లో దొండకాయ, కల్లుప్పు వేసి దంచుకొని దాంట్లోనే వేయించుకున్న గోంగూర కూడా వేసి దంచుకుంటే దొండకాయ గోంగూర పచ్చడి రెడీ. బాబాయ్ పద, ఆకలేస్తుంది. ఆకు చాటు అన్నం తడితే బాబాయ్ కొట్టు పచ్చడి. వేడి వేడి అన్నములు దొండకాయ గోంగూర పచ్చడి వేసినన్, గుమ్మడికాయ మసాలా కూర కలిపినన్, సొరకాయ పచ్చి శనగల కూర. కానీ కొట్టు.
దొండకాయ గోంగూర పచ్చడి. అద్భుతాహనా. పచ్చిగానే తినేవచ్చు. మరి గుమ్మడికాయ మసాలాకు? గుమ్మడికాయ చెప్పే పనే ఉంది. ఎక్కడికో వెళ్ళిపోయింది. హాయ్ బాబోయ్. సొరకాయ పచ్చిశనగలు. సొరకాయ పచ్చిశనగల కూర బో. ఆ? మరి నాకు కూడా కొంచెం నాకు తెలియక ఒక డౌట్ బాబాయ్, డైరెక్ట్గా అడుగుతున్నాను. ఎప్పుడు నువ్వే తింటావు, ఎందుకు నాకు పెట్టకుండా? ఒరే, నేను రుచి చూసిన తర్వాత కస్టమర్లకు పెడతాం. ఓకే, పెద్ద బాగుందో లేదో నేను చూసిన తర్వాత చెప్తాను. ఏదైనా తేడా ఉంటే ఉప్పు తక్కువ ఉంది, మరి ఎక్కువ ఉంది, కస్టమర్లకు పెట్టాలంటే ముందు రుచి చూడాలి కదా. తెలియదు. చిచ్చి హోటల్లో రోజు రోజుకి దరిద్రమైన ఎలుకలు, పిల్లులు, కుంభాలు తింటున్నాయి. కానీ డైరెక్ట్ గానే చెప్తున్నావా, ఏదైనా ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? నేను అన్నంత మాత్రాన నీలాంటి పెద్ద మనిషికి నేను డైరెక్ట్గా చెప్పగలనా బాబాయ్? ఇండైరెక్ట్ గానే చెప్పాను. ఒరే అబ్బాయి, ఏంటి బాబాయ్? డైరెక్ట్ గా ఈ నెల నీ జీతం కట్టు.